బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను మా ఊళ్ళో కొండముచ్చుని, మళ్ళీ ఇవాళ చూస్తున్నానండి. వీటితో కుదరదు కానీ మన వంట ఏదో మనం చేసుకుంటే బెస్ట్. ఇవాళ ఏం చేద్దామంటే వంకాయ పుల్లకూర చేసుకుందాం. వంకాయ కూరకి వంకాయలు తరుగుతున్నాను శ్రీవారు. కడిగి పెట్టుకున్నాం కూడా వంకాయలు ఇక్కడ. బాగా ముదిరినట్టుంది పైచ్యం. చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలట, ఎందుకంటే తర్వాత మెత్తగా అవ్వాలి కూర. మనం చేసుకునేది వంకాయ పుల్ల కూర. ఇలాగే అన్ని వంకాయలు తరుక్కోవాలి. అరణ్య రోదనం అంటారే, నేను ఏదో సహాయం చేస్తాడు కదా అనుకుంటే బాగా ఎక్కువైంది వీడికి. చాలా వేస్తున్నాడు. వంకాయలు కడుక్కోవడం కూడా అయిపోయింది, నీళ్ళల్లో కూడా వేసేస్తున్నా. డాక్టరేట్ చేశాడు కూడా ఇంత సీరియస్గా ఉన్నాడు. ఎప్పుడొచ్చావు? లైట్లు ఎప్పుడు వేసావు? ఎప్పుడు ఇదంతా క్లీన్ చేసుకున్నావు? వంకాయలు కూడా కడిగేసి ఇదంతా ఎప్పుడు జరిగింది బాబాయ్? అవునురా, నీకు ఒళ్ళిపోయి ఏమన్నా తెలిస్తేగా, అసలు ఈ లోకల్లో ఉంటేగా. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? అసలు ఇందాకటి నుంచి ఎర్రగడ్డ నుంచి పారిపోయి వస్తాడు చూడు, ప్రొఫెషనల్ పిచ్చోడు, ఆడిలాగా ఉన్నావు. పైగా వీడి చేతికేమో ఆ కోతి కొబ్బరికాయ దొరికితే ఎలా ఉంటుందో అలా ఈ ఫోన్ ఒకటి దొరికింది నీకు. ఇక నీ ఇష్టం. గుర్తేనా? అవును బ్రో, ఇంతకు ఏం చేస్తున్నావు? వంకాయ పుల్లకూర. అబ్బా ఇందాక తిన్నట్టే. అబ్బా ఏం అమ్మాయికుడు రా బాబుడు, ఆ నోట్లో ఏలు పెడితే కొరకలేవే. అబ్బాయి కష్టం, ఎంజాయ్ చేస్తాను బాబాయ్. ఫోన్ లో ఉన్నాను, వాట్సాప్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో. ఎందుకమ్మా విషయం అర్థం కాలేదు బాబాయ్. దాని కింద ఒకడు చెట్టు కోట్లు ఒకటి పెట్టాడు, దేనికంటావు? ఎందుకు పెట్టుంటాయంటే నువ్వు ఫోన్ లో మాట్లాడి ఉంటావు కదా, ఆ వాసన వాడికి గుర్తు ఉంటుంది, అందుకే సెంటు మాటలు పెట్టాడు. ఆ పని చెయ్యి. కూరలు చేసుకున్నావా? ఓకే బ్రో. అసలు ఫోన్ చంపేస్తా, ఫోన్ మాట్లాడే ఉంటాయి ఇవాళ. వంట కూడా చేస్తాడు. ఇక ఇందులో పసుపు వేస్తున్నాను చూడు, కాస్త ఉప్పు నెత్తి మీద పోస్తా. అదే బ్రోగ్రీ అన్నమాట. బ్రో అంట బ్రో. హ్యాంగ్రీ కదమ్మా, యాంగ్రీ. బ్రోగ్రీ అని అంటే బుర్ర పగిలిపోతాయి. బాగా లేవు నేసాడు బాగా. బ్రో గో
ఈ చింతపండు పులుసు ఇప్పుడు మనం చేసుకునేది ఏంటంటే వంకాయ పుల్లకూర, అందుకని చింతపండు పులుసే వస్తున్నాయి ఇందులో. ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకున్నాను కదా, ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేస్తున్నా. టమోటాలు కూడా ఇంతకుముందు తరిగే పెట్టాను జాగ్రత్తగా. నువ్వు ఏ పని చేసి సావట్లేదు కదా, నేను చేసుకు సావాలి కదా అన్నీ. పచ్చిమిరపకాయలు మూత పెట్టేస్తే ఒక 20 నిమిషాలు చక్కగా ఉడకాలి అబ్బాయి. ఇది దాన్ని ముట్టుకునే పని లేదు 20 నిమిషాల వరకు. ఫోన్ అడిగావో తోలు తీస్తా ఏమనుకుంటున్నావు? ఇదిగో ఆ తొడుగులని తీసేయి, చెత్తకుండలు వేసి చెత్తబుట్టలో పోయి కత్తి తీసి కింద పెట్టు. సరే చూద్దాం, బాగా ఉడుకుతుంది. ఒక్కసారి కలిపేద్దాం గరికి. ఈ బాగా ఉడకాలన్నమాట. ఇది ఉడుకుతుంది కనుక కొంచెం టైం పడుతుంది కనుక ఇప్పుడు ఏం చేయాలంటే మనం దొండకాయ పల్లీల వేపుడు చేసుకోవాలి. దొండకాయ కట్ చేసి పెట్టాను పట్రా, సన్నగా తరిగానుగా, బాగున్నాయిగా. ఉప్పు అందుకో, ఉప్పు వేయి ఇందులో. ఇది చక్కగా ఇలా కలుపుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు ఏమవుతుందంటే దొండకాయల్లోంచి తేమ బయటకు వచ్చేస్తుంది. వస్తే తేమ ఏర్పడుతుంది అన్నమాట దానికి కొంచెం. అందుకని ఉప్పు ముందు బాగా కలిపి చక్కగా కలుపుకున్న తర్వాత దీన్ని కొంతసేపు అలా పక్కన పెట్టేయాలి. పల్లీలు ఉంటాయి చూడు, ఫోను ఇస్తా, ఒక్కటి ఇస్తా, పగులుద్ది. పెనందుకో పెట్టి పొయ్యి వెలిగించు. ఇందులో ఈ పల్లీలు ఇలా వేసుకుని వేపాలి. కొంచెం వేపు గడ్డి తీసుకొని కొబ్బరి ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, తర్వాత నువ్వులు, ఇవన్నీ బాగా ఇప్పుడు వేపేసాయి. ఆఫ్ చేయి, పొయ్యి ఆఫ్ చేయి. కొంచెం కలిపి తీసుకొచ్చి ప్లేట్లో పోసి తీసుకెళ్ళి చక్కగా ఇప్పుడు కొట్టుకొచ్చానా. ఫోన్ ఇస్తావా? ఫోను గీనన్నా అంటే పళ్ళు బాగా ఊరిపోయిందిరా ఇప్పుడు దొండకాయ. పొడి చేసుకొచ్చావు అక్కడ పెట్టు. తోలు తీస్తానని చెప్పా, ఫోన్ తోలుకి వచ్చావు అంటే. అది కాదు బాబాయ్, సరుకోడికి ఫోన్ చేసి కిరాణా షాప్ లో సరుకులు కట్టాడా లేదా మరి మాట్లాడాలి కదా. అబ్బా భలే పని మీద ఉందిరా నీ మనసు అంతా ఇవాడ. అది కాదు బాబాయ్, అక్కర్లేదు నాయన, కొంచెం ఆగు. హలో, నా దగ్గర ఫోన్ ఉంది, నాకు ఆ నెంబర్ కూడా తెలుసు కనుక నేనే చేస్తాను. పోలిశెట్టి గారు, అదే సరుకులు చెప్పాం కదా, ఇంకా రెడీ అవ్వలేదా? సరేలేండి, తర్వాత తీసుకుంటాంలేండి, కానీ మీరు కానివ్వండి. సరే అబ్బాయి, ఇంకా రెడీ అవ్వలేదంటే కానీ నీ తిప్పలేమో నీ బండి అయినా. అరే బాబాయ్, దొండకాయ ముక్కలేదు, ఈ బోర్ ముక్క కింద పడిపోయింది. ఫోన్ అది లైట్ వేసి మరి చూస్తా, టార్చ్ లైట్. అక్కర్లేదు, నాకు కనిపిస్తుంది లేరా. ఆగు నేను తీస్తా. ఇదిగా దొండకాయ తింటావా? అక్కడ ఇంకో ప్లేట్ ఉంది పట్రా. మనం అన్ని పొళ్ళు కొట్టు పెట్టుకున్నాం. ముందుగా కాస్తంత పసుపు, కాస్తంత బియ్యం పిండి, కారం, ఈ ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఇది జీలకర్ర కొంచెం తక్కువ వేసుకోవాలి. తర్వాత ఇది గరం మసాలా, యాక్చువల్గా చిటికెడు చాలు. పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెంసేపు అలా పెట్టేస్తే కాస్త తేమ వస్తుంది. కొంచెం తప్పుకో సార్. ఫోన్ బాబాయ్. ఫోను లేదు, గీను లేదు, పోరా. యాక్టింగ్ చేస్తున్నారా? శివాజీ గణేష్ గారు మించిపోయావుగా. అంత యాక్టింగ్ ఏమిటా? నిజంగానేనా? ఊపి రావట్లేదా ఇంట్రా? ఆపరా, ఇస్తలేరా? ఆగరా నీ ఫోన్. చూస్తానా? అరే ఫోన్ ఏమైందిరా?
జేబులోనే పెట్టానే, ఏమైందబ్బా? సర్ఫేసి ఆరబెడతానన్నా ఒక దబ్బా, అక్కడ ఆరబెట్టట్టు తీసుకురా అబ్బా. లేదురా, నేను ఆరబెట్టలేదు, ఏం లేదు, గాడిది గుడ్డు లేదు, నిజమా? జేబులోనే పెట్టుకున్నాను రా. జేబులో పెడితే ఎక్కడ పోద్ది? అదే నాకు అర్థం కావట్లే. ఓరే నువ్వు మరి దేవుడు, ఓరే దేవుడు, కొంప ముంచారు నాయన. అందులో పెద్ద పెద్ద వీడియోలు, పెద్ద పెద్ద ఆడియో ఫంక్షన్. ఓరే ఎక్కడ ఎత్తుతున్నావు కానీ మరి నేను ఎక్కడ ఎత్తగాను? ఫోన్ ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టానబ్బా? అయ్యో ఎత్తుకో, చూస్తూ ఉంటావే. బాగా ఒంగు, నువ్వు వెతకరా సరిగ్గా. బాబాయ్ ఎక్కడ ఎతికినా కనపట్లేదు బాబాయ్. నాకెందుకో నీ మీదే డౌట్ కొడుతుంది. నా మీద అనుమానం అని. సిక్స్ ప్యాక్ రుత్రిక్ కోసం నా బాడీ వెన్న పూసి తిని చిన్న పాపాయి అని పంచిప్పు ఫస్ట్ చంపేస్తారా మాత్రం. ఎప్పుడు కొడతా, నువ్వు విప్పుతావా? ఇంతకెళ్ళ తయారయ్యావు నువ్వు. ఇంతకింత నీ మీద రివెంజ్ తెచ్చుకుంటా. పోరా పుస్కి. దొండకాయలు దాని మీద వేసి వేపు. అలా వేసుకో. అది ఇప్పుడు చాలు చాలు, ఆగు. అంత వేగని ముందు. బాగా వేగిపోయి తీసి. సో బాగా చక్కగా వేగినాయి పకోడీ దీనిలాగా. అబ్బాయి అది తీసావు కదా, మరొక వాయి వడ్డించు. ఫ్రెంచ్ చేయనన్నా. చేసేస్తా. కొంచెం విడివేసి వేయాలి, అంత ఒక చోట వేస్తే ముద్దు ముద్దుగా ఉంటుంది. ఇవి కూడా చక్కగా వేగాలి. వేగను ఏంటి పుల్లలతో ఆడుతుంటరా? పుల్లడదామని రాబాయ్. ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు దూసి ఇలా వేసుకోవాలి. ఈ పల్లీలు కూడా ఇందులో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పల్లీలు ఇప్పుడే కదా ఫ్రెష్గా వేసాము, అవి కొంచెం వేగితే బాగుంటాయి. తీసేనైనా ఆ డిష్లోకి తీసేయి. అయిపోయావు కదా. ఇప్పుడు ఆ డిష్లు అన్నీ ఇది అవి వేసిన తర్వాత ఫుల్గా వేసాయి. ఇందాక పొడి కొట్టుకొచ్చావు కదా, ఏమున్నాయి? పల్లీలు, ఇంకేం వేసావు? కొబ్బరి, నువ్వులు, ఎండుకారం, ఎండుమిరపకాయలు, అవన్నీ వేసిన పొడి ఇప్పుడు దీంట్లో కలుపుకోవాలన్నమాట. దీనికి ఒక రకమైన మసాలా అన్నమాట. ఇప్పుడు ఇది కూడా మనకి రెడీ అయిపోయినట్టే లెక్క. అక్కడ పెట్టేసుకో బాయ్. ఇవన్నీ కొంచెం క్లీన్ చేసేసేనాయన. ఓకే బాబాయ్. నా బుజ్జిముండ ఫోన్ ఎక్కడికి పోయిందో ఏంటో. అందులో ఉన్న ఫోటోలు ఎంతమంది చూసారో, ఎంతమంది లైక్ కొట్టారో ఏంటో. వామ్మో, నువ్వు పెద్ద మన్మధుడివి. నీ ఫోటోలు చూసేవా లైక్ కొడతారు వాళ్ళు. పొరపాటును కూడా బయటకు వెళ్ళగో, ముఖం మీద పేడతో కళ్ళాపి కొడతారు తెలుసా? ఊరుకో బాబాయ్, ఏం మాటలు. ఫోన్ పోయిన బాధలు నేనుంటే. ఫోన్ పోయిన బాధ అంటే దొండకాయ రోటి పచ్చడి చేసుకుందాం. ఫోన్ పోయింది దేవుడు అంటే రోటి పచ్చడి అంటే నువ్వు కూడా అది మర్చిపోవడానికి రా రోటి పచ్చడి. అంతే అంట. సరే కానీ ఇప్పుడు ఏం చేయాలంటే మూకుడు పెట్టు, తీసుకో. దొండకాయలు చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం. అందులో ఏమిటంటే ఈ రోటి పచ్చడిలో అప్పుడప్పుడు ఇలా పండిన దొండకాయ వచ్చింది అనుకో, తీసేయకూడదు. అది రుచి చాలా యాడ్ చేస్తుంది అనమాట. అందుకని దొండకాయలు అవి కూడా వేసుకుని చక్కగా ఇవన్నీ ఇందులో వేసుకో. ఏం అక్కర్లేదు. అది వేపేటప్పుడు ఏం చేయాలంటే కాస్తంత పసుపు, ఉప్పు పట్టరా, టమోటా, అల్లం ముక్కలు, తర్వాత ఏమో వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు,
అది అలా ఏగుతూ ఉంటుంది కానీ ఆ వంకాయ మొత్తం చెప్తా ఆ చూడు ఉడికిపోయిందేమో. ఉడికింది. పప్పు గుత్తి తీసుకో, చక్కగా మెదిపి వంకాయలతో మెదిపేయాలన్నమాట. కాస్త కొత్తిమీర అందులో వెయ్యి. అది చాలు, ఎందుకంటే ఇది రోటి పచ్చడి కదా, దీన్ని బాగా వేగక్కర్లా, కొంచెం పచ్చి పచ్చిగా ఉండి అది కొంచెం కచ్చాపిచ్చాగా కనుక మనం రుబ్బేసుకుంటే ఆ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అందుకే రోటి పచ్చడే రుచి అంటారు. తీసి పక్కన పెట్టు. ప్యాన్ తీసుకురా, పొయ్యి వెలిగించి ఇప్పుడు నూనె ఒక 4 గరిటెలు. ఇప్పుడు ఈ తాలింపు వేస్తున్నావు చూడు, అవును, రెండింటికి కలిపి చేసేస్తున్నావు, అదే తాలింపే కదా వేసేది. వంకాయ పుల్లగూరకి దొండకాయ రోటి పచ్చడికి రెండింటికి కలిపి తాలింపు వేసుకుందాం. ఆవాలు వేసాయి, ఎండు మిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు చక్కగా అలా తీసుకుని అలా వేసుకోవాలి. ఇప్పుడు ఆ తిరగమాత ఏం చేస్తామంటే సగం ఆ వంకాయ పుల్లకూర ఉంది కదా దాంట్లో వేసుకో, సగం అట్టిపెట్టు, ఇక్కడ రోల్ తెచ్చిపెట్టు. దొండకాయ ఉంది కదా అది తీసుకురా, దీంట్లో వేసుకో. కొద్దిగా 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 అంతా అంతా ఒకసారి. ఇప్పుడు కచ్చాపిచ్చాగా చక్కగా పచ్చడి నూరి, పిండి పిండిలా చేయకూడదు, కచ్చాపిచ్చాగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు పంటికింత దొండకాయ కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది అబ్బాయి, అందుకని దబ్బడం కూడా అయిపోయింది. తీసుకుని చక్కగా అందులో రోటి పచ్చడికి చిన్న గిన్నె తీసుకురా, ఆ పచ్చడి చక్కగా దాంట్లోకి అది ఇంకొంచెం ఇంకా తీసేయి. ఇప్పుడు తాలింపు వేసింది కదా, అవును, తాలింపు దాంట్లో వేసాయి. ఇప్పుడు ఇంకో 2 గిన్నెలు తీసుకో, ఆ పెద్ద గిన్నెలో వంకాయ పుల్ల కూర అందు వేసాయి. వంకాయ పుల్ల కూర. ఇంకో గిన్నె తీసుకున్నావు కదా, దాంట్లో దొండకాయ పల్లీల వేపుడు. ఏమేం చేసావు ఒకసారి పేర్లు చెప్పు. వంకాయ పుల్లగూర, దొండకాయ పల్లీల వేపుడు, దొండకాయ పచ్చడి, రోటి పచ్చడి. జరుగు బాబాయ్, ఇక్కడికి నా ఫోన్ ఎత్తుకోవడానికి ఎప్పుడు ఫోను. ఏంటబ్బా ఇంకా రాలేదు ఈ సమయం, కస్టమర్ కూడా వచ్చాడుగా. కూర్చో బాబు. బాగానే ఉన్నాను బాబు, కూర్చో వస్తున్నా. ఏంటంటే దొండకాయ రోటి పచ్చడి, తర్వాత వంకాయ పుల్లకూర. వంకాయ పుల్లకూర తర్వాత ఏంటంటే దొండకాయ పల్లీల వేపుడు. కాస్తంత అన్నం కూడా వడ్డిస్తాను, హాయిగా తిన్నైనా చక్కగా కలుపుని తిను. బాగుందా? చెప్పడానికి మా వెధవ లేడు కదా, ఆడెక్కడ వచ్చాడో నేనే చెప్పేస్తాను. ఇప్పుడు వంకాయ పుల్లకూర ఎలా చేసామంటే, ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు పోసి వంకాయ ముక్కలు, పసుపు, కళ్ళుప్పు, చింతపండు పులుసు, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి వేసి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికాక వంకాయలను బాగా మెదుపుకోవాలి. తరువాత ప్యాన్ పెట్టుకుని నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి ఆ తాలింపులో సగం మాత్రం వంకాయలో వేసుకుంటే వంకాయ పుల్లకూర రెడీ. ఇలా చేసాం. దొండకాయ పల్లీల వేపుడు ఎలా చేసామంటే,
ఒక బేసిన్లో దొండకాయ ముక్కలు తీసుకుని అందులో ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేసి కొంచెం వేయించి కొబ్బరి ముక్కలు, ఎండుమిరపకాయలు, నువ్వులు వేసి వేయించి పొడి చేసుకురావాలి. దొండకాయ ముక్కల్లో పసుపు, బియ్యపిండి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత దొండకాయ ముక్కలు నూనెలో వేసి వేయించుకోవాలి. దానిలోనే కరివేపాకు, పల్లీలు వేసి వేయించి తీసేయాలి. తర్వాత మనం ఇందాక దంచుకున్న పొడిని వేసి కలుపుకుంటే దొండకాయ పల్లీల వేపుడు రెడీ. ఇలా చేసాం. దొండకాయ రోటి పచ్చడి ఎలా చేసామంటే కడాయి పెట్టుకుని దొండకాయ ముక్కలు, పసుపు, కళ్ళుప్పు, టమోటాలు, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి వేయించి రోటిలో వేసి రుబ్బుకొని అందులో ఇందాక మనం మిగిల్చిన తాలింపు వేసుకుంటే దొండకాయ రోటి పచ్చడి రెడీ. అమ్మా ఏంటిడు? ఒరేయ్ ఏంట్రా అలాగా? మన వల్ల కాదు బాబాయ్. ఏమైందిరా? ఈ కుమ్మరు నేను ఎప్పుడు నా జీవితంలో చూడలే బాబాయ్. ఎక్కడికి వెళ్ళావురా? పోలీస్ స్టేషన్ బాగా కుమ్మారు బాబాయ్. అసలు ఆ దగ్గరికి ఎందుకు వెళ్ళావురా నువ్వు? ఫోన్ పోయిందా? పోతే కంప్లైంట్ చేయాల్సిందే పోలీస్ స్టేషన్, లేకపోతే కళ్యాణ మండపంలో ఇస్తారా? ఓహో, పోలీస్ స్టేషన్ అందుకు వెళ్ళావా? సరే వాళ్ళు ఏమన్నారేంటి? ఫోన్ పోయిందా అని అడిగాడు. పోయిందండి అన్న. ఎక్కడ పోయింది అన్నాడు. పోయిన చోటే పోయిందండి అన్న. పోయిన చోట పోయిందన్నావా? ఇంకా ఎక్కడ పెట్టావు అన్నాడు. ఎక్కడ పెట్టాను అక్కడే పెట్టాను అన్న. మళ్ళీ కుమ్మారు. నెంబర్ ఎంత అని అడిగారు. 100 అని చెప్పా. అంతే 100. మరి కుమ్మరేంట్రా? 100 ఆడ నెంబర్ నెంబరా? నేను చెప్పింది నా 3 అంకెల చివరి నెంబర్ బాబాయ్. బాగా కుమ్మారా? అయ్యింది రెడీ పని. ఒరే ఆగరా, అనవసరంగా కుమ్మించుకుని వచ్చావు కానీ కొంచెం ఆగు. ఇప్పుడు ఇలా చేసావు చెప్పమంటావు కొంప తీసి? ఏమి చెప్పక్కర్లేదు, నేను చెప్పుకున్నాను కానీ ఇదిగో నీ ఫోను. బాబాయ్ బాబోయ్, నీకోసమే దాచానమ్మా. రాజనాలలాగా ప్లాన్ వేసి నా ఫోన్ ని లేపేసి నన్ను జైల్లో ఇరికిచ్చి కొట్టిద్దామని ప్లాన్ వేసావు కదూ. ఒరే నిన్ను కొట్టిస్తే నాకేమొస్తుందిరా? ఇది ఇంటర్నేషనల్ కుట్రేం కాదుగా. అదేం కాదు కానీ అసలు ఫోన్ అంటే ఏమిటంటే ఏంటి? ఇద్దరు మనుషులు కలిపేది. కొంతమందితో మన కమ్యూనికేషన్ అంటే వాళ్ళతో ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని మాట్లాడుకోవడం కోసం కనిపెట్టిన యంత్రం. దాన్ని ఎంత వాడాలో అంతే వాడాలి కానీ రోజు ఫేస్బుక్ లని, గడిదలని, అవన్నీ ఇవన్నీ పెట్టి దాన్ని హింసించి మీరు హింసపడి ఇంత నాశనం తెచ్చుకోవడం కూడా అంత మంచిది కాదు. అది నీకు తెలిసి రావాలనే నేను దీన్ని ఇలా దాచిపెట్టాను రా. అర్థమైందా నాయన? బాగా అర్థమైందా? మరి ఇంకెప్పుడు అలా చేయవు కదా. ఎంత వాడాలో అంతే వాడాలి. అర్థమైందా? అర్థమైంది బాబాయ్. బాబాయ్ నా ఫోటోకి 100 లైకులు 100 కామెంట్లు. అయ్యా బాబోయ్, నేను కూడా సెలబ్రిటీ అయిపోతున్నాను. దిను ఈయన్ని మార్చడం నా వల్ల కాదు.